నాకు రోడ్ రేజ్ మస్తు ఉంది బ్రో. నాకు అంటే ఇఫ్ సమ్వన్ డజంట్ ఫాలో రూల్ నాకు చిరాకు వచ్చేస్తుంటది రోడ్ మీద అట్లీస్ట్. బికాజ్ మనం లైఫ్లో ఫాలో అయినా పర్లేదు, ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీవన్ ఇన్ దర్ అదర్ పీపుల్. నువ్వు రోడ్డు మీద తప్పు చేస్తే ప్రాణం పోయే పరిస్థితి వస్తుంటుంది. సో నేను చాలా మంది మమ్మీ అంటే ది ఓన్లీ ప్లేస్ అంటే ఇంక మమ్మీ పాప ఏం చేయలేక నాకు మమ్మీ ముందు నేను బూతులు మాట్లాడను బ్రో. కాకపోతే కార్డ్ రేసేటప్పుడు ఎవడన్నా ఇట్లా సడన్ కట్టు కొట్టి సిగ్నల్ లేకుండా నా లేన్లోకి వచ్చేస్తే బూతులను వచ్చేస్తే మమ్మీ శివ శివ. సో నేను సారీ మమ్మీ అంటే కానీ మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ తిడతాను నేను. సో యా ఐ థింక్ మేబీ యూఆర్ ఆల్ దేర్. కోపం వచ్చేస్తుంది చాలా ఈజీగా. బట్ సారీ అంటే నాకు రోడ్ మీద ఒకటే వస్తుంది. హూ ఆర్ ద మోస్ట్ అనాయింగ్ పీపుల్ ఆన్ ద రోడ్ ఫర్ యూ? బ్రో సిగ్నల్ లేకుండా కట్ చేసేవాళ్ళు ఫస్ట్ బ్రో. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసే వాళ్ళని దిస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ హెల్ ఫర్ దెమ్. ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చేసే వాళ్ళు లిటరలీగా గరుడ పురాణంలో ఉండే అన్ని కుంభీపాకం అవన్నీ వాళ్ళకే కాదు. అరే అమ్మ అరే ఇంత పెద్ద రోడ్డు పెట్టి ఫ్రీ లెఫ్ట్ బోర్డు పెట్టి అక్కడే వెయిట్ చేసి వన్ మోర్ పీపుల్ అనదర్ బ్యాచ్ ఇస్ ఒకటి యూటర్న్ తీసుకోవాలి బ్రో. ఆడు ఎక్కడో లెఫ్ట్ సైడ్ లో ఆపుకుంటాడు. వాడు లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు వచ్చి సిగ్నల్ పడిన తర్వాత అందరిని ఆపుకుంటూ మెల్లమెల్లగా చూడు. అరే నువ్వు అట్ట యూటర్న్ తీసుకునేవాడు అటు ఎందుకు వెళ్ళారు నువ్వు ఫస్ట్ చెప్పరా నాకు. నాకు డౌట్ యాక్చువల్లీ ఫ్రీ లెఫ్ట్ ఉంది బట్ సమ్ టైమ్స్ మన శరత్ క్యాపిటల్ సిటీ మాల్ దగ్గర యా యూటర్న్ రైట్ యూటర్న్ ఫ్రీ ఉందా? లైక్ ఆగినప్పుడు వెహికల్స్ గో అరౌండ్ అండ్ ఇట్లా యూటర్న్ తీసుకొని తెలియదు బ్రో. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ ఉంటుంది, ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ ఉంటుంది. సో నాకు రూల్ అవును. ఈ మధ్య బా ఐ స్టే సమ్వేర్ క్లోజ్ టు లూలు మాల్. ఐ వోంట్ గివ్ అడ్రస్. సో లూలు మాల్ ఓపెన్ అయిన ఫస్ట్ 1 month చచ్చిపోయాను బ్రో. ఇప్పుడు వీకెండ్స్ యాక్చువల్లీ వీకెండ్స్ చాలా ఎక్కువ. బా చచ్చిపోయాను బ్రో, చాలా బ్యాడ్ అసలు. అసలు అంతకుముందు మంచిరా మాల్ కదా, అందరూ చూసిన మాలే. మళ్ళీ అంటే వర్స్ట్ too bad to worst. Yeah, it is like, have you been to Lulu Mall? No. Dude, when it was Manjira Mall I was. Yeah, that time okay. No, but actually sorry. The mall I don't know, but they actually have appatlo I haven't watched any movies since Lulu opened. Can the theater బాగుంటుంది. They had a good theater. మస్తు ఉంటుంది. సీట్లు those are the kind of seats where the whole seat moves back. Cinepolis లో సో మస్తు ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు యాక్చువల్లీ నేను వెళ్ళే మరి ఎట్లుందో. కానీ బ్రో లోపల ఏమో చెప్పండి బ్రో. లోపల గోల్డ్ దొరుకుతుందా లోపల, లేదా సెలబ్రిటీ ఆటోగ్రాఫ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ అమ్ముతున్నారా, ఏం జరుగుతుంది? లేదా స్పెషల్ అపియరెన్స్ వస్తుంటుందా, లోపల ఐటమ్ సాంగ్ జరుగుతుందా? నాకు చెప్పండి ఏంది, ఎందుకంత రష్ నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి that's the only mall which keeps advertisement on even other metro stations. Yes. Lulu Mall lo full 50%. Yes. 20 to 50% off. So it is just అరే wow Lulu Mall లో ఉన్నది సేల్ అక్కడ డైరెక్ట్ మెట్రో పక్క దగ్గరే కదా. సో మేబీ దాని వల్ల ఏమో అని అనుకుంటున్నా. బట్ ఐ ఆల్సో లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాను నేను ఇంకా పోలేదు. వాళ్ళు రీఓపెన్ అయినాక నేను కూడా పోలేదు. So I hate the fucking name, man. What the fuck is Lulu? ఇది మన దుబాయ్ బేస్డ్ మలయాళీస్ ది. సో అంటే వాళ్ళు ఫస్ట్ పెడుతున్నప్పుడు కొంచెం ఎక్సైట్ అయినా, అంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది అది అనుకున్నా. కానీ ఈ ఇంత జాతర జరుగుద్ది అంటే వద్దు భయ్యా, మీరు మూసుకుంచుకోండి, అదే బెటర్. You know who is the most annoying for me? So I don't know if you've seen these guys. There'll be like 2 guys on each bike, 2 bikes. Going next to each other. Conversation. Yeah. They are talking about who should be the next prime minister. Yeah, important on the road. Yeah, like what should Adani do? What stocks? Just fucking 2 guys. And it's at some point, man. Like, see, I will get it if. బ్రో ఇది ఎక్కడ చెప్తా చెప్తా బ్రో. కరెక్ట్గా మన 100 feet రోడ్లో జరుగుతుంది బ్రో. ఇది మా అస్సలు కొట్టాలనిపిస్తుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిగ్నల్ ఒక దరిద్రమైన సిగ్నల్. ఎందుకంటే లెఫ్ట్ కొడితే మనం హైటెక్ సిటీ సైడ్ వెళ్తే, స్ట్రైట్ వెళ్తే మనం ఈ అయ్యప్ప సొసైటీ ఇటు సైడ్ వెళ్తుంది. కరెక్ట్ కాదు రోడ్డు మీద ఒకటి ఈ లైన్లో ఒకటి ఈ లైన్లో. అరే నన్ను ఏం చేయమంటారా ఇప్పుడు? మీ వెనకాల ఫాలో నేను అయినామన్నా కాన్వర్సేషన్లో. అంటే ఇప్పుడు ఇండియాకి నంబర్ 4 బ్యాట్స్మెన్ ఎవరు ఆడాలో నువ్వు డిసైడ్ చేస్తావు అక్కడ కూర్చొని. No, but my point is, dude, just so that the 4 of you could travel together, they invented a car. Literally, there are 4 wheels. They put metal around you and glass. Invisible metal, yeah. And you can play music and... You won't believe this. ఇది ఒకసారి జరిగింది నిజంగా. నేను ఉండే అక్కడ. నేను ఆ రోజు ఎందుకో ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ డే. సో నేను చాలా పీస్ఫుల్గా ఉన్నా, కోపం రావట్లే ఆ రోజు. సో నేను వెళ్తున్నా, కాన్వర్సేషన్ జరుగుతుంది. దేవర్ 2 people on one. ఒక దాని మీద ఒకళ్ళే ఉండే. కాన్వర్సేషన్ జరుగుతుంది. అలా రోడ్ మొత్తం వెళ్తున్నా. గెస్ వాట్, దే ఆర్ నాట్ రిలేటెడ్.
వాడు అడ్రస్ చెప్తున్నాడు, అంతసేపు తీరా సిగ్నల్ దగ్గరికి వచ్చి అట్టే ఈ అమ్మ నువ్వు అడ్రస్ చెప్పడానికి ఇంతసేపు పక్కకి వెళ్ళొచ్చు కదరా మీరు. నేను అడ్రస్ చెప్తూ గుంటూరు కారం కూడా డిస్కస్ చేసుకుంటూ పోయింది. వాడు అసలు ఎంత సేపు అంటే బ్రో నేను షాక్ అయినా బ్రో. అంటే మనం అట్లా కూడా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు అని అర్థమైంది. ఐఎమ్ ప్రిటీ షూర్ వాళ్ళు ఇట్లా నంబర్స్ ఎక్సెస్ చేసుకుని వాట్సాప్లో బ్లడ్ బ్రదర్స్ డెఫినెట్లీ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తారు. So that is one. Inko category, they'll be crossing the road, but they'll be like, have you seen those? Like they watch Avengers and came. చాలా మంది నా ఫ్రెండ్స్ వెనెవర్ దే కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ హైదరాబాద్, అసలు ఇక్కడ ఇలాంటి రోడ్స్ మీద మనం బెంగళూరు ట్రాఫిక్ గురించి వింటాం, ముంబై ట్రాఫిక్ గురించి వింటాం, కానీ నేను మంచి డెఫినేషన్ చెప్పిన, బ్రో నువ్వు మీ సిటీలో జనాలకి కార్ నడపడము బైక్ నడపడము రాదనుకుంటావు, మా జనాలకి నడవడం రాదు బ్రో, మా జల నడవడం కూడా రాదు. లిటరలీ నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అరే వీళ్ళందరూ నా కార్ కింద పడి చచ్చిపోవడానికి వస్తున్నారేమో అని భయం వేస్తుంటుంది. అంటే ప్లాన్ చేసుకుని సిస్టమేటిక్గా నన్ను జైల్లో పంపిద్దామని చెప్పి వస్తున్నారు అనిపిస్తుంటుంది. అస్సలు అట్లీస్ట్ ఇలా అన్నారు కదా మీరు, ఒకటి చేయి కూడా పెట్టాడు నడుచుకుని వెళ్ళిపోతాడు. అరే అట్లీస్ట్ రెస్పెక్ట్ అని ఇవ్వరా ప్లీజ్, ఇట్లా చేయి పెట్టరా, నేను ఆగుతాను చెప్పట్లే, చెయ్యాల పెట్టరా. నాకు ఒకసారి స్కోల్డింగ్ వచ్చినాయి. లైక్ ఒకసారి నేను రోడ్లు క్రాస్ చేసినప్పుడు యూ హ్యావ్ దిస్ మూమెంట్ నో, కెమెరా జూమ్ వేసుకున్నామా ఇతనే ఇలాంటి వాళ్ళే, వాడు ఇట్లా అన్నాడు లైక్ సారీ, దెన్ లైక్ వాడు ఇట్లా పోయి దెన్ ప్రకాశం దగ్గర తిరిగేసి ఎందుకు లైఫ్ మళ్ళీ రిస్క్ అసలు. But then Hyderabadi people don't abuse. I like that also. Well, they'll just expression is that they'll give you like, అరే ఏందన్నా అంతే కాయజీ కాయజీ. just one phrase అంతే. అట్లాంటప్పుడు కూడా సమ్ టైమ్స్ దే ఆర్ ఇన్నోవేటివ్. అరే కళ్ళు ఇంట్లో పెట్టొచ్చినావా అనేమో అంటారు కొంతమంది. అరే ఇంట్లో బాపుకి చెప్పొచ్చినావా అమ్మకి చెప్పొచ్చినావా అనుకుంటున్నారు. అరే ఆగతలేదా వచ్చా చాలా ఎక్కువ వాడతారు. So there is some creativity. Like they still want to have the upper hand by use of words. Yes. You know, it's not a violent Yes. society. Yeah. And the other thing also which I read is Hyderabad is the most surveilled city in Asia. Yes. Like apparently some thousands of cameras. I forget the exact number. 6,000. How many cameras? Do you remember that news? Yes, I remember. Sorry, as two mass comm students. I'll tell you why I remember. కొన్ని రోడ్ల మీద బోర్డు మీద రాసి ఉంటుంది, Oh shit. అయ్యో దిస్ ఇస్ ద మోస్ట్ సర్వేల్డ్ సిటీ అని చెప్పి రాసి ఉంటుంది. Okay. ఐమ్ లైక్ సరే ఇప్పుడు నువ్వు రాయడం అవసరమా, సరే నాకు అర్థమైంది, ఇప్పుడు దాన్ని కూడా షో ఆఫ్ చేయాలి మనం. యు ఆర్ అండర్ సర్వేలెన్స్, యు ఆర్ అండర్ సర్వేలెన్స్ ఇన్ ద మోస్ట్ సిటీ, ఇన్ ద సిటీ దట్ ఈస్ మోస్ట్ సర్వేల్డ్ ఇన్ ఏషియా. సరే బ్రో, మై ఫ్రెండ్ గాట్ ఇదేంటిది ఫైన్ ఫర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్. ఇట్లా దగ్గరికి వెళ్ళి చూపించిండు. హూ నాట్ ద డ్రైవర్, ద రేర్ గై. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ బ్రో. అయితే నా పక్కన విసుకోపోయి నేను చాలా ఇరిటేట్ అవుతా. అంటే నాట్ బికాస్ వాళ్ళ సేఫ్టీ కాదు, కారు మోగుతూ ఉంటుంది, సీట్ బెల్ట్ వేసుకోపోతే మోగుతూ ఉంటుంది. అరే వేసుకోరా బాబు అబ్బా చచ్చిపోతున్నావు, ఆ సౌండ్కి చచ్చిపోతాం బ్రో, యాక్సిడెంట్ కాదు కానీ. సో బట్ నో, ఐ వుడ్ రాదర్ ట్రావెల్ 15 minutes ఎక్స్ట్రా దెన్ బ్రేక్ అ రూల్. ఎందుకు ఇప్పుడు పైగా అగైన్ ఐ టోల్డ్ యూ వీఆర్ ఇన్ ద పబ్లిక్ అయ్యి కదా, మనం తప్పు చేస్తే అది ఇంకా 10 times పెద్ద తప్పులో చూపిస్తారు అదేంటో. సో సర్లే రూల్స్ ఫాలో అయిపోతే పని అయిపోతుంది. ఇండియాలో అంటే అది ఐ థింక్ అది ఒక ట్రాఫిక్ లో ఇఫ్ యూ అబ్జర్వ్ కొంచెం లైట్ ఆ మెంటాలిటీ ఉంటుంది. లైక్ పీపుల్ సమ్ టైమ్స్ ఇట్లా ఎల్లో ఆరెంజ్ లైట్ ఉన్నప్పుడు అదర్ కంట్రీస్ ఇప్పుడు ఏమైనా చూసినప్పుడు వచ్చేసి కొంచెం ఆగుతారు, ఏం తొందర ఉండదు. మన ఇండియాలో జస్ట్ ఫర్ ఫన్ అట్లా ఉత్తనే అని ఒకటి వెళ్ళిపోతాడు. సో ఇట్ ఈస్ లైక్ కొంచెం లైట్ లేలో మెంటాలిటీ ఉన్నది మన ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా. కరెక్ట్ సిగ్నల్ వదిలినప్పుడే వాడు. అదే మొన్న కళ్యాణ్ అదేదో మేము పంపించాడు బ్రో, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ సో ట్రూ. నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు కానీ మన దగ్గర ఏంటంటే గ్రీన్ సిగ్నల్ ఉంటే వెళ్ళు, ఆ ఆరెంజ్ వెయిట్ కదా, ఆ ఆరెంజ్ సిగ్నల్ పడితే వెయిట్ అని కదా, మన దగ్గర తొందరగా వెళ్ళు, రెడ్ పడితే ఇంకా ఎలా వెంటారు అలా కొడక. కరెక్ట్. అండ్ సమ్ ఐ థింక్ ఇక కొంచెం అలవాటు, నేను కూడా అలవాటు పడ్డా, బట్ ఐ వోంట్ సే which one, like wrong route. రాంగ్ రూట్. I have one small like అంటే not I follow every rule. One like I'm very, I like to abide by the rule. Okay, I like to post, I'm a good citizen, but I'll tell you where the difference comes. సో హైదరాబాద్ ఉన్నప్పుడు హెల్మెట్ వేసుకొని స్టడీగా మంచిగా వెళ్తాయి, ఎందుకంటే మళ్ళీ ఫియర్ ఆఫ్ ట్రాఫిక్ చూస్తున్నాడు. అండ్ ఎందుకు ఇక్కడ తెలియని సిటీ ఒకటి మనం పోయినామంటే మళ్ళీ 3 hours పడుతుంది పోనీకి బాడీ. సో ఎందుకు ఇక్కడ సో ఇక్కడ ఫాలో చేస్తుండే. బట్ కరీంనగర్ పోయినా అనుకో కొంచెం ఇంకొంచెం లైట్, టౌనే కదా ఉండగానే తొందర వెళ్ళిపోతుంది, ట్రాఫిక్ కాన్సెప్ట్ తొందర వెళ్ళి. సో అక్కడ స్మాల్ డిటోర్
రాంగ్ రూట్ వెళ్ళేసి ఇక్కడే కదా ఇల్లు అక్కడ వెళ్ళొచ్చు దేర్ ఇట్స్ కొంచెం సో ఐఎమ్ లైక్ సారీ Yeah. No, even I have one. So generally I follow all rules, but there is one small wrong route near my house. అయ్యా అప్పుడప్పుడు sometimes I feel like really good okay Yeah, only in case of urgency. Urgency, yeah. And I like say sorry. అదే basically ఆ రోజు మన కాన్షియన్స్ ఇట్లా ఉంటుంది అనమాట, నేను చాలా పుణ్యం చేసుకున్నాను, కొంచెం పాప చేద్దాం, Yeah. దాని తర్వాత మళ్ళీ ఫర్గివ్నెస్ అడిగేద్దాం Yeah. అన్నట్టు. దాన్ని కూడా మనం కన్విన్స్ చేసుకుంటాం అంటే యాక్చువల్లీ వాళ్ళు అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి అంతే అలానే వెళ్తుండే లేకపోతే అసలు వాళ్ళు జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కరెక్ట్. అదే మన ఇండియా ట్రాఫిక్ మెంటల్ లైట్ లేదు కొంచెం